ఓం ఓం సద్గురుం మద్గురుం నిత్యం విద్యానంతయతీశ్వరం భజామి భక్తిభావేన భవబంధ విముక్తయే. హరి ఓం తత్సత్. శిష్యుడు గురువుగారిని ప్రశ్న వేశాడు, స్వామి, ఈ ప్రారబ్ధ కర్మ ఆత్మజ్ఞానం కంటే ప్రబలము అని ఒకవేళ మనం ఒప్పుకుంటేట్టుగా ఉంటే, మరి అదే ప్రారబ్ధ కర్మ వల్ల ఆత్మజ్ఞానం కూడా కలగకుండా పోవచ్చు కదా అన్నాడు. దానికి గురువు సమాధానం ఇస్తున్నాడండి. ఆయన, ఆత్మజ్ఞానంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి అజ్ఞాన నివర్తకత్వ అంశము. ఈ ఆత్మజ్ఞానం కలిగితే ఒకటి అజ్ఞానం నివర్తిస్తుంది, అంటే అజ్ఞానం తొలగిపోతుంది, అంటే స్వరూప జ్ఞానం లభ్యమవుతుంది. ఇది ఒకటవది, అంటే అజ్ఞానం పోవడం. ఇక రెండవది అజ్ఞాన కార్యము యొక్క నివర్తకత్వాంశం. అజ్ఞానము యొక్క కార్యం అంటే అజ్ఞానముతో ఏర్పడినటువంటి కార్యం. ఇప్పుడు అజ్ఞానం కారణం, ఈ కార్యము అజ్ఞానంతో ఏర్పడినటి. ఇప్పుడు ఆత్మజ్ఞానం లేని అజ్ఞానం చేత మనకు శరీరం ఇదిగా అవుతుంది అన్నమాట. నేను ఆత్మను అని తెలియడం లేదు. అజ్ఞాన కార్యం ఏమిటి? ఏం చేసింది? ఇదో శరీరాన్ని కల్పించింది. ఏమండి, మసక చీకట్లో తాడు అన్నది లేదు. అక్కడ తాడు అని సరిగా తెలియనటువంటి అజ్ఞానం ఉన్నది. అజ్ఞానం అనుకోండి, ఇది అజ్ఞానం. ఏమి తర్వాత అజ్ఞాన కార్యం ఏమిటి? పాము అని చూపించడం. అయితే అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటిది. ఈ రెండు ఉన్నాయి. ఆత్మజ్ఞానంలో ఆత్మజ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? జ్ఞానం ఏదైనా విషయ జ్ఞానం. ఇప్పుడు లైట్ వేసి చూసాము, ఏం ఫస్ట్ది అజ్ఞానం పోయింది. అంటే అదేదో పాము అనుకుంటున్నావు కదా, అది వెళ్ళిపోయింది. తర్వాత అజ్ఞాన కార్యమైనటువంటి పాము కూడా లేకుండా పోయింది. కాబట్టి ఆత్మజ్ఞానంలో కూడా ఒకటి అజ్ఞానం లేకుండా పోతుంది. ఇక రెండవది అజ్ఞాన కార్యమైనటువంటి ఈ ప్రపంచం సత్యమే అనుకుంటున్నావే, ఇదంతా కూడా పోతుంది. అజ్ఞాన కార్యం కూడా పోతుంది. ఇక్కడే మనం ఈ రెండు అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం కలిగితే నిజంగా ఏది పోతుంది? రెండిట్లో ఆత్మజ్ఞానం కలుగుతానే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం వల్ల తయారైనవి కొన్ని ఉన్నాయి, ఇవి పోతాయా? అజ్ఞానం వల్ల తయారైనవి, అజ్ఞానం అయితే పోయింది. ఇప్పుడు ఏట్లే పోయినాడు మధ్యాహ్నం పూట, అవి నీళ్ళు అనుకున్నాడు. ఎందువల్ల? అజ్ఞానం చేత. ఇప్పుడు విచారణ చేసి చూశాడు, ఆ అజ్ఞానం పోయి జ్ఞానం కలిగింది. నీళ్లు కనపడకుండా పోతాయా? అంటే అజ్ఞానము వల్ల ఏర్పడిందే కదండి ఆ నీళ్ళు. అజ్ఞాన కార్యం కదా, పోతాయా? అర్థం చేసుకో. ఇప్పుడు నెక్లెస్ అజ్ఞానం చేత బంగారు నందు నెక్లెస్ను ఆరోపించావు, అధ్యాస చేసావు. ఇప్పుడు విచారణ చేసి చూసావు, ఈ నెక్లెస్ అన్నది ఎలా వచ్చింది, ఏంటో అర్థం చేసుకున్నావు. చేసుకున్న తర్వాత ఇది బంగారే అని తెలిసిపోయింది. అజ్ఞానము పోయింది, జ్ఞానం కలిగింది. నీకు బంగారు అన్నది అంత మాత్రంతో నెక్లెస్ లేకుండా పోయిందా? ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆకాశాన్ని గురించి విచారణ చేసి ఆకాశం అంటే ఖాళీ జాగా, మరి బ్లూ రంగు అన్నది ఎవరు పోయలేదు అక్కడ. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అజ్ఞానం అయితే లేకుండా పోయింది. పిల్లవాడు అనుకోవచ్చు అక్కడ బ్లూ రంగు ఉన్నది అని అనుకోవచ్చు, కానీ పెద్దవాడు ఎవడు అనుకోడు కదా. జ్ఞానం కలిగిన వాడు, అజ్ఞానం పోయింది వాడికి. చిన్నప్పుడైతే అజ్ఞానం ఉంది, పెద్ద అయిన తర్వాత తెలుసుకున్నాడు, అజ్ఞానం పోయింది. మరి అజ్ఞాన కార్యమైనటువంటి బ్లూ రంగు పోతున్నదా? ఏమండి, శ్రోతలకు విన్నపం, ఇది కొంచెం వేదాంతంలో ఏదో భగవద్గీతలో లేకపోతే పురాణాల్లో చెప్పుకున్నట్లుగా కాదు. ఇది చాలా విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఎందుకంటే ఇది పోగొట్టుకోకపోతే మనం ఈ జాడ్యం మనకు తృప్తినివ్వదన్నమాట.
అప్పుడు ఏం చేస్తారు, కొంతమంది గోతం పట్ట కట్టుకుంటారు, కొంతమంది గోసుబాత పెట్టుకుంటారు. అజ్ఞాన కార్యం ఏమిటో, జ్ఞానం కలిగితే ఏం పోవాలనో తెలియకనే ఎన్ని చేష్టలు. ఒకడు బిత్తలు ఉంటాడు, తిక్క చేష్టలు అనమాట, ఇవంతా తిక్క చేష్టలు. అందువల్ల శాస్త్రం బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం కలిగింది, జ్ఞాని అయితేనే వాడు పిచ్చోడు, గడ్డలు పెంచుకుంటాడు, మూలడు పిచ్చి పిచ్చిగా జడలు పెంచుకుంటాడు, పేలు పడి సస్తా ఉంటారు. ఇదంతా వాళ్ళ జాడ్యం, అర్థం కాక శాస్త్రము జ్ఞానం అంటే ఏంటో అది. అందుకే మనం జాగ్రత్తగా బాగా విచారణ చేసినంత వరకైనా సరే, నా ఉద్దేశంలో అందుకేనండి నేను ఇంతవరకు, అంటే నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, చెప్పిన మా ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎక్కడైనా సరే మీరు ఏమి తడబాటు పడ్డానికి ఆస్కారమే లేదు. అద్వైత సిద్ధాంతం అంటే అద్వైత సిద్ధాంతమే. కాబట్టి ఇక్కడ విషయానికి వస్తే, ఈ ఆత్మజ్ఞానంలో ఏం పోగొడుతుంది, ఆత్మజ్ఞానం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి అజ్ఞానం పోతుంది, ఆ రెండవది అజ్ఞాన కార్యం యొక్క నివర్తక అంశం. రెండు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా శిష్య, అజ్ఞానము లేకున్నను జ్ఞానికి ప్రారబ్ధ కర్మ యొక్క ఫలభోగము సంభవించును. అదండి. కాబట్టి అజ్ఞానం లేకున్నా కూడా, అంటే జ్ఞానం కలిగినా జ్ఞానికి ఈ ప్రారబ్ధ కర్మ యొక్క ఫలభోగము జరుగుతుంది. ఎందుకని, అజ్ఞానం అంటే ఒకటి అనుకుంటున్నావు నువ్వు, ఒకటి కాదు అది, రెండు రకాల ఉన్నది. ఆత్మజ్ఞానం అంటే రెండు రకాల ఉన్నది. ఆత్మజ్ఞానంతో అజ్ఞానం పోతుంది అంటున్నావు, బాగానే ఉంది, అది ఏదో చెప్పచ్చు నువ్వు. బట్ ఆత్మజ్ఞానంతో రెండు ఉన్నాయి ఇక్కడ అజ్ఞానంలో భాగాలుగా. ఒకటి నివర్తకత్వాంశము, రెండవది కార్యము యొక్క నివర్తకత్వాంశము. రెండు అంశాలు ఉన్నాయి అజ్ఞానంలో. ఇక్కడ చెప్పడం ఏమిటి, జ్ఞానికి అజ్ఞానం పోతుందంటున్నావు కదా, ఎస్, అజ్ఞానం లేకుండా ప్రారబ్ధ కర్మ యొక్క ఫలభోగం జరుగుతుంది. అయితే అందువల్ల ఏం చెప్పచ్చు మనం, ఆత్మజ్ఞానం నందు ఏ అజ్ఞాన నివర్తకత్వాంశం ఉన్నదో, ఏమండి ఏముంది ఆత్మజ్ఞానంలో, అజ్ఞానాన్ని పోగొట్టే శక్తి ఉన్నది కదా. ఆ అజ్ఞానం వెళ్ళిపోయినప్పటికీ దానికి ప్రారబ్ధ కర్మము ప్రతిబంధకం అవుటలేదు. అది ఏమండి, ఈ అజ్ఞానం పోయింది కదా, అజ్ఞానం అంతా, ఇది ప్రారబ్ధ కర్మకి ఏమైనా ప్రతిబంధకమా అంటే, ప్రారబ్ధ కర్మను పోగొట్టగలుగుతుందా? లేదు, ప్రతిబంధకం లేదు. అజ్ఞాన నివర్తకత్వాంశంతో ప్రారబ్ధ కర్మకు ప్రతిబంధకం లేదు. అజ్ఞానం మాత్రం, అజ్ఞాన కార్యమైతే నువ్వు అన్నట్టు, అజ్ఞాన కార్యాన్ని పోగొట్టితే ఏం బాబు, అప్పుడు చెప్పు. అజ్ఞాన కార్యం ఏమిటండి, దుగ్గో ఈ శరీరం, అజ్ఞానం యొక్క కార్యం ఇది. అజ్ఞానానికి చెప్పిన ఆత్మజ్ఞానానికి రెండు, ఒకటి అజ్ఞానాన్ని పోగొట్టింది, రెండు అజ్ఞానం యొక్క కార్యం పోవడం. ఇక్కడ ఏం జరిగింది, ఆత్మజ్ఞానం కలిగితే, ఆత్మజ్ఞానం కలిగిందండి, ఏం పోయింది, అజ్ఞానం పోయింది. అజ్ఞానం యొక్క కార్యమైన శరీరం పోయిందా, పోదు. కాబట్టి జ్ఞానం కలుగుతానే అజ్ఞానం పోయింది, కరెక్టే. బట్ అజ్ఞానంతో తయారై ఉన్నదే ముందే అదే కదా ప్రారంధం. జ్ఞానం కలగడానికి ముందే కదండి ప్రారంధము. అంతే. ఇప్పుడు నెక్లెస్ అని తెలిసింది, బంగారం అని తెలిసింది, ఆ బంగారం యొక్క కార్యం ఏమిటి, నెక్లెస్, అది పోతుందా? నెక్లెస్ బంగారం అన్నటువంటి అసలైన సిసలైన జ్ఞానం కలుగుతానే నెక్లెస్ లేకుండా మాయమైపోయి బంగారుగా మిగులుతుందా? మిగలదు. ఇది అర్థం కావాలి. చెప్తున్నాడు సమాధానం గురువు గారు. ఆయన అజ్ఞానం అయితే ప్రతిబంధకం కాదు. ఎప్పుడైతే అజ్ఞానం ప్రారబ్ధ కర్మకు అడ్డు కాదో, ఆ అజ్ఞానం ఒక కార్యాలుగా ఉన్నాయే, అవి ఏవి, దేహేంద్రియాలు అంటున్నామే, అవి లేకపోతే ప్రారబ్ధ కర్మ జరగదు. అవి లేకపోతే ప్రారబ్ధ ఫలం ఉండదు, దేహేంద్రియాలు లేకపోతే. అందువల్ల ఏంటంటే ఆత్మజ్ఞానంలో
అజ్ఞాన కార్య నివర్తకాంశమునకు ఆ ప్రారబ్ధ కర్మం ప్రతిబంధకమవుతున్నది. అది అజ్ఞానానికి ప్రతిబంధకం కాదు, అజ్ఞాన కార్యానికి ప్రతిబంధకం అవుతుంది. ఎప్పుడైతే అయిందో అంటే ప్రారబ్ధ కర్మము తన ఫలభోగము నిచ్చుట కొరకు ఆ దేహేంద్రియాది రూపకార్యములను నివర్తించుటలేదు. అది ఈ ప్రారబ్ధ కర్మ ఏం చేస్తోంది? తన ఫలభోగము నిచ్చుట కొరకు. అది ఫలించాలి కదా పూర్తిగా. ఎంతవరకు ప్రారబ్ధ కర్మ ఉన్నదో అంతా అనుభవించాలి కదా. అంతవరకు దేహేంద్రియాది రూపకార్యములు, ఆ అజ్ఞాన కార్యములుగా ఉండే ఈ దేహేంద్రియాదులు పోవడం లేదు. ఎందుకు పోలేదయ్యా? మళ్ళీ చెప్తా విను. ఆత్మజ్ఞానం చేత అజ్ఞానం నివృత్తమైనను, ఆత్మజ్ఞానం వల్ల అజ్ఞానం లేకుండా పోయింది. అయితే జ్ఞానవంతుడకు పురుషునకు, ఈ జ్ఞానికి బాధితానువృత్తి చేత అది నిజంగా ఉండే శరీరం అంటే మళ్ళీ లేదు. ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అంతా అది అర్థం చేసుకోవాలి. నిజంగా శరీరం ఉన్నదా అంటే లేదు. మరి ఎట్లా ఉంది? బాధితానువృత్తి చేత దేహాభిమానం ఉండుట వలన. అది బాధితాన్ని చెప్పుకుంటమే. ఒక త్రాడు ఉందండి, త్రాడును కాల్చివేసినప్పటికీ త్రాడుగానే కనపడుతూ ఉంటుంది. ఇదే బాధిత అనువృత్తి. బాధితం అంటే నశింపజేయడం, అనువృత్తి అంటే కొనసాగడం. నశింప చేసినది మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది. ఇది చెప్పిండారు గత క్లాసులోనే అనుకుంటా. ఇప్పుడైతే ఈ బాధితానువృత్తి చేత ఉంది దేహాభిమానం. దేహాభిమానం, దేహం అన్నది నేను కాదని తెలిసిపోయింది. అయినప్పటికీ ఇది మొలకెత్తదు, మళ్ళీ పుట్టదు రేపు చచ్చిపోతే. విత్తనాలను వేయించామండి, విత్తనాలుగానే కనపడుతూ ఉంటాయి. విత్తనాలు వేయించినప్పటికీ అవి తినడానికి పనికొస్తున్నాయి. మరి వాటి రూపనామాలు ఏం పోలే, అట్లే ఉన్నాయి చూసేవాళ్ళకి. అట్లా అని పొలంలో తీసుకొని పోయేస్తే మొలకెత్తదు. ఇది బాధితానువృత్తి. అలాగే దేహాభిమానం ఎందుకున్నది? బాధితానువృత్తి వల్ల నశింపచేసినప్పటికీ కొనసాగుతున్నది. దీని వలన ఈ ప్రారబ్ధ కర్మ చేత ప్రాప్తమైన విషయానుభవము, అదేంటి ఈ ప్రారబ్ధ కర్మతో ఈ విషయానుభవాలన్నీ వచ్చినాయి. విషయాల చేత ప్రపంచంలో చరిస్తూ ఉన్నాడు జ్ఞాని. ఇప్పుడు అదే చెప్తే ఏట్లే పోయినాడు ఎండాకాలం, అది ఎండమావులు కనిపించాయి అజ్ఞానంతో. ఇప్పుడు అజ్ఞానం పోయినా కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎంత కనిపించినా ఆ నీళ్లు మన పొలానికి కట్టుకున్నామంటే పనికిరాదు, అంతే. ఇక్కడ చెప్తున్నాడు గురువుగారు మళ్ళీ. ఏదో నేను చెప్పింది అనుకుంటావేమో నాయన, ఇది కాదు. వ్యాసుడు బ్రహ్మసూత్రాల్లోనే చెప్పాడు నాయన. ఈ మాట నేను చెప్పడం కాదు. ఏది ఈ ప్రారబ్ధ విషయం బ్రహ్మసూత్రాల్లో చెప్పాడు. చెప్తా విను. ఏది ఆ సూత్రం? అది భోగేన త్వితరే క్షపయిత్వా సంపద్యతే అనే సూత్రం అంట. ఇక్కడ అంటే తాత్పర్యం ఏమిటి? ఆత్మజ్ఞానము చేత సంచిత కర్మములు నష్టమగుట చేతను, అది సంచిత కర్మలు పోయినాయి, నాశనమైపోయినాయి. ఆత్మజ్ఞానానంతరము, జ్ఞానం కలిగిన తర్వాత చేయబడిన ఆగామి కర్మలు స్పృశింపమి చేతను, అవి తగలనే తగలవు. వాటి ఫలితాలు, ఆగామి కర్మ ఫలితము జ్ఞానికి అంటవు. అవి ఎవరు ఉంటే ఉంటారో. అసలు జ్ఞానికి అర్థ కాకుండా పోయాడు కాబట్టి ఇంకా కర్మల విషయం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా ఏం చెప్పాడు బ్రహ్మసూత్రాల్లో? నివృత్తం ఒకట చేతను ఆగామి కర్మలు తగలవు. ఇంక పోతే ఏం మిగిలింది? శేషించియుండు ప్రారబ్ధ కర్మము భోగము వలన నివృత్తమగుట చేతను భోగేన త్వితరే క్షపయిత్వా, అదండి అనుభవిస్తే పోతాయి. ఇవి భోగములు, ప్రారబ్ధ కర్మములు అనుభవిస్తేనే పోతాయి. పోయిన తర్వాత, నివృత్తమైన తర్వాత ఈ జ్ఞానవంతుడగు పురుషుడు నిర్విశేష బ్రహ్మమును పొందుతున్నాడు. ఇంకక్కడ విశేషాలు లేవు. అనగా విదేహ కైవల్య రూప మోక్షమును పొందుతున్నాడు. అది
జీవన కైవల్యం, జీవన్ముక్తి, బతికుండంగానే జీవన్ముక్తి పొందినా కూడా ఇవి ఉంటాయి. సుఖాలు, దుఃఖాలు, దేహాభిమానాలు ఇవి లేకుండా ఎవ్వరికీ ఉండవు. ఆది శంకరులకు కూడా బ్రతికున్నంత వరకు. ఎందుకు? ప్రారంధం భోగతో అనుభవించవలసినదే. అందువల్ల జీవన్ముక్తే. ముక్తుడు కాదా? ముక్తుడేనండి. అవి వేయించిన విత్తనాలు అంటున్నాం కదా. బాధితానువృత్తి చేత శరీరం నడుస్తున్నది. ఆ తర్వాతది విదేహముక్తి. చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ రాదు. అంతేకాదు బాబు, ఇంకా చెప్తా విను శిష్య, నీ డౌట్ తీరుస్తున్నా విను. శాస్త్రం ఏం చెప్తున్నదో ఇప్పుడు చెప్పిన అర్థాన్నే ఏనాయనా వార్తికకారులు సురేశ్వరాచార్యులు ఏం చెప్పాడు? శాస్త్ర అర్థస్య సమాప్తత్వాన్ ముక్తి స్యాతావతాపితే రాగాదయ సంతు కామం తత్ భావోపరాధ్యతే అన్నాడు. ఏంటి? వేదాంత శాస్త్రమైన జీవ బ్రహ్మైకత్వము యొక్క, అది వేదాంత శాస్త్రం ఏం చెప్తుంది? జీవుడు బ్రహ్మం ఒకడే చెప్తోంది. దీని జ్ఞానము చేతనే ముక్తి ప్రాప్తిస్తున్నది. అదేంటి వేదాంత శాస్త్రం జీవ బ్రహ్మ ఐక్యం చెప్తోంది. దాన్ని నువ్వు పొందితే ఆ జ్ఞానాన్ని ముక్తి వస్తుంది. అయితే అట్టి జ్ఞానవంతుడగు పురుషుని యందు రాగద్వేషాదులు ఏమండి? అరే జ్ఞానం పోయింది, ఇంకా రాగద్వేషాలు ఉంటాయా? వస్తాం మనం ప్రశ్న. జ్ఞానం పొందినా ఇంకా రాగద్వేషాలు ఉంటాయండి? ఉండకపోతే శరీరమే ఉండదు బాబు. రాగం అంటే ఏంటి? కోరిక. నీళ్లు కావాలని కోరుకుంటేనే నీళ్లు తాగుతాడు, అన్నం కావాలని కోరుకుంటేనే అన్నం తింటాడు. ఎక్కడ పోతాయనుకున్నారు అవి? ఎందుకు పోవు చెప్తున్నాడు, వినండి ఇక్కడ బాగా శాస్త్రాన్ని. జ్ఞానవంతుడకు పురుషుని యందు రాగద్వేషాదులు బాధిత అనువృత్తి చేత ఉండినను ఉండని. చూడండి, నిజంగా ఉన్నాయా రాగద్వేషాదులు? లేవు. ఎట్లా ఉన్నాయి? బాధిత అనువృత్తి చేత నశింపబడినవి కొనసాగినట్లు అన్నాడు. అది బాధితానువృత్తి అంటే నశింపబడినవి మళ్ళీ కొనసాగినట్లు. నశింపబడినవి కొనసాగుతూ ఉంటాయి. ఉండలేదు. ఇప్పుడు మనమే చెప్తామే, వేయించిన గింజలు. ఇప్పుడు ఆ తాడు, కాలు చేసిన తాడు కొంతకాలం వరకు ఉంటుంది. అది నిజం కాకపోయినా కూడా అట్లే ఉంటుంది. నశింపబడింది. నీలం రంగులతో లేదు ఈ ఆకాశం తెలిసిపోయింది, నీకు అజ్ఞానం పోయింది, కొనసాగుతూ లేదు. ఏట్లో చెప్తామే ఎండమావులు. జ్ఞానం కలిగితేనే పోయింది నీకు అజ్ఞానం. అయినా కొనసాగుతూ లేవు. నీళ్ళు కనపడటంలే, కడలకు కనపడుతున్నాయి. దాని ప్రయోజనం లేదు, అంతే. దాని ప్రయోజనము, దాని ఫలము లేదు, కానీ అవి ఎలాగా ఉంటాయి. ఇది బాధితానువృత్తి చేత. అజ్ఞానికి ఈ రాగాదులు ఏం చేస్తాయి? కర్మలు జయించి మళ్ళీ జన్మం తెస్తాయి. జ్ఞానికి ఈ రాగద్వేషాదులు ఎట్లా ఉంటాయి? బాధిత అనువృత్తి చేత. ఆ పెసలో ఉలవలు వేయించిన మొలకెత్తవు. కాబట్టి రాగద్వేషాదులు జ్ఞానికి ఉంటే ఉండని అన్నాడండి సురేశ్వరాచార్యులు. ఆ రాగద్వేషాదులు ఉండినను జ్ఞానవంతునకు ముక్తి ఎందు కించిత్ మాత్రమును హాని లేదు. అబ్బా చూడండి, ఇది మనకు అర్థం కావాలి. ఉంటే ఉండినప్పటికీ అవి ఉన్నట్టు కనపడుతున్నాయి, మనకున్నాయి. అవి ఆయనకి ఎందుకబ్బా ఉంది? ఇంకా అంత సన్యాసం తీసుకున్నాడు కదా, ఇంకా ఎందుకబ్బా అంత ఉన్నది మనం అనుకుంటున్నాం మన మనసులో. అతడికి తన శరీరం పట్లను, తనకు కలిగే కోరికల పట్లను అతని భావం ఎలా ఉందో మనకెక్కడ తలకాయలు పోయి తొంగి చూచామా? ఏమండి, చూడలేదే. అతన్ని చూసి మనం అనుకుంటున్నాం అతనికి రాగద్వేషాలు ఉన్నాయని, అతడికి శరీర భ్రాంతి ఉంది అని మనం అనుకుంటున్నాం, అంతే. ఆ విత్తనాలు చూసి నిజంగా పెసలే కదా అనుకుంటున్నాం. వేయించబడినాయి, మరి అవి మొలకెత్తవు. అది ఉంటే కూడా కించిత్ మాత్రం కూడా హాని లేదు. అంతేకాకుండా విద్యారణ్య స్వామి చెప్పాడు, నాయన శిష్య శాస్త్రాన్ని చెప్తున్నా విను జాగ్రత్తగా. ఆవేక్ష చిదాత్మానం పృథక్ పశ్యన్ అహం కృతిం ఇచ్ఛन्तు కోటి వస్తూని న బాధో గ్రంథిభేదతః
గ్రంథిభేదేపి సంభావ్య ఇత్యాహ ప్రారబ్ధదోషతః బుద్ధ్యాపి పాపబాహుళ్యాత్ అసంతోషో యథా తపః. ఎవడైతే చైతన్యమైన ఆత్మస్వరూపాన్ని ఈ అహంకారాదులు అంటే ఈ అహంకారము, ఈ ఇంద్రియాలు, ఇవన్నీ కర్మేంద్రియాలు, వీటన్నిటితో కూడిన ఈ స్థూల శరీరం కనపడుతున్న మనకి శరీరం, ఈ శరీరము అన్నీ ఆ చైతన్యాత్మ కంటే వేరుగా ఎవరైతే తెలుసుకుంటూ ఉంటాడో, అలాగే ఈ అహంకారాదులను, ఈ శరీరాది ఎంత ఉన్నాయి భ్రాంతులతో తెలియబడే వాటిని ఇదంతా కూడా ఆత్మ కంటే వేరుగా తెలుసుకుని ఉన్నాడో, అంటే నేను శరీరము కాదు, నేను ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, చిత్తము కాదు, నేను అహంకారము కాదు అని ఎలా వేరుగా తెలుసుకుంటున్నాడో అటువంటి జ్ఞానవంత పురుషుడు చూడండి, ఒకప్పుడు కోటి వస్తువులను ఇచ్చించినను, మంత్రంలో చెప్తే శ్లోకంలో ఇచ్చంస్తు కోటి వస్తూని నబాధ గ్రంథిభేదతః, అటువంటి జ్ఞాని కోటి వస్తువులను కోరినప్పటికీ ఏమైంది అతనికి? గ్రంథిభేదతః, అధ్యాస రూప గ్రంథిభేదనము వలన, అధ్యాస అనే ముడి విడిపోయి ఉన్నది, అజ్ఞాన గ్రంథి ఛేదనము జరిగి ఉన్నది, నేను శరీరము కాదు అన్నటువంటి అజ్ఞానం వెళ్ళిపోయి ఉన్నది. కాబట్టి వాడు కోటి వస్తువులను కోరినప్పటికీ ఆ జ్ఞానవంతునకు కించిన్ మాత్రమును కూడా హాని కలుగుటలేదు అని రాశారు. కానీ మరి జ్ఞాని అయితే అలా విచ్చలవిడిగా కోరడండి, ఇది అర్థం చేసుకోవాలి. ఆ కోరినప్పటికీ అది తన స్వార్థం కోసమా ఇతరుల కోసమా అర్థం కావాలి. నేను చెప్తున్నాను, ఒకప్పుడు ఒక చిలకలూరుపేటలో ఒక వెటరీ డాక్టర్, ఆయనకు కూడా కొంతమంది శిష్యులు ఎంత ఉండేవారు. మరి ఎటువంటి గురువో తెలియదు, నాకు పరిచయస్తుడు. ఒకసారి నా ఎదురుగానే ఆయన ఏం చెప్పాడంటే, నేను గురువునండి, అయితే నేను ఎక్కడ పైసా డబ్బులు తీసుకోను, ఉపదేశాలు ఇస్తూ ఉండడం ఆయన పైన ఉపన్యాసాలు జ్ఞానాన్ని బోధించడం కాదు, ఉపదేశాలు ఇస్తూ ఉంటాడు. మరి అదే కాళహస్తి ఆ స్వామి ఉండేవారు అప్పుడు, ఎవరు? విద్యాస్వరూపానంద స్వామి. విద్యానంద కాదు, విద్యాస్వరూపానంద. ఆ స్వామి అంటే కళ్ళు కనపడవు, 2 కళ్ళు, ఆయన చివరికి పేరు నాకు సరే జ్ఞాపకం, ఆయన అనుకుంటా విద్యాస్వరూపానంద. ఆయన ఎక్కడికి ఉపన్యాసానికి పోయినా కూడా, ఒకప్పుడు మా ఊరికి వచ్చాడు, అక్కడికి గుంటూరుకి, అక్కడ డబ్బులు ఇవ్వందే స్టేజీ పైకి ఎక్కి ఉపన్యాసం ఇవ్వలేదండి, అంత డబ్బు వ్యామోహం ఆయనకు అన్నాడండి నాతో. ఎవరో ఈ చిలకలూరుపేట వెటనరీ డాక్టర్. నాకు కోపం వచ్చి అప్పుడు అన్నా, అయ్యా స్వామి, నాకు జీతం వస్తుంది, నీకు పెన్షన్ వస్తుంది, కాబట్టి పైసా అవసరం లేదు. మనకు వచ్చిన జీతం మీరు జీతం సంపాదించారు మీ భార్య బిడ్డలకు, నాకు జీతం వచ్చింది నా భార్య బిడ్డలకు. ఆయనకు వచ్చింది డబ్బు, ఆ స్వామీజీకి. ఆ డబ్బు వాళ్ళ భార్య బిడ్డలకు కాదు, ఎవరికి? కొన్ని గ్రంథాలు ప్రింట్ చేయవచ్చు, లేదా ఆశ్రమం చూడడానికి పోయిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఆ పూట భోజనం పెట్టవచ్చు, కొంతమంది సన్యాసులకు శిష్యులకు ఆస్కారం చేసి వాళ్ళను సన్యాసులుగా తీర్చిదిద్దవచ్చు. అందుకోసం ఉపయోగపడుతుందండి ఆ డబ్బు, స్వార్థానికి ఉపయోగపడదు. అది అర్థం చేసుకోండి, ఎందుకు ఇలాగా మాట్లాడతారు ఒకరిని గురించి అన్న. చూసారా? కాబట్టి అది అర్థం కావాలి. సరే, విషయం బాగానే ఉంది, తర్వాత చూద్దామండి. ఇది ఏంటి? ఆ అజ్ఞానవంతుడైనటువంటి వానికి కోటి కోరిన నష్టం లేదంట. ఎందుకు? అధ్యాస రూప గ్రంథి పోయింది. అయితే మళ్ళీ పోయింది కదండి, మళ్ళీ ఎట్లా లభ్యమైంది అంటే చెప్తున్నాడు శ్లోకంలో, గ్రంథి భేదే అపి సంభవ, గ్రంథి భేదనం జరిగినప్పటికీ ఇచ్ఛా ప్రారబ్ధ దోషత అన్నారు శ్లోకంలో. కాబట్టి ఆ గ్రంథి నివృత్తమైనను, అజ్ఞానం అనే గ్రంథి ముడి విడిపోయింది, అయినప్పటికీ
వానికి ఎందుకు వచ్చింది మళ్ళీ కోరిక? ప్రారబ్ధ దోషత. అది ప్రారబ్ధ దోషము చేత సంభవించుచున్నది అన్నాడండి విద్యారణ్య స్వామి కూడా. కాబట్టి అహంకారాదుల కంటే ఆత్మను వేరుగా తెలుసుకున్నప్పటికీ పాపకర్మల యొక్క బాహుల్యం వలన మీకు అసంతోషం కలుగుతున్నది. అందువల్ల జ్ఞానవంతుడుగా పురుషునకు ఆ ప్రారబ్ధ కర్మ యొక్క ఫలభోగము కొరకు బాధిత అనువృత్తి చేత ఆ దేహాభిమానము, ఆ రాగద్వేషాధికాలు సంభవించుచున్నవి. ఇది ఈ పాయింట్ అర్థం కావాలి. ఆ జ్ఞానవంతుడికి ఎందుకు వస్తున్నాయి అంటే ఆయనకు ప్రారబ్ధ కర్మము వల్ల అనుభవించాలి కాబట్టి బాధితానువృత్తి చేత, నిజంగా కాదు. దానివల్ల మళ్ళీ అతనికి జన్మ మళ్ళీ మొలకెత్తకుండా ఉండే విత్తనాలు కాదవి. నిజంగానే రాగద్వేషాలు ఫలితాన్ని ఇవ్వవు. అందువల్ల దేహాభిమానం ఉన్నది, రాగద్వేషాలు ఉన్నాయి వాళ్ళల్లో. అయితే ఎట్లున్నాయి? నిజంగా ఉన్నాయి? కాదు కాదు, నిజంగా లేవు. ఎట్లా ఉన్నాయి? బాధితానువృత్తి, కాల్చివేసి నీతి కొనసాగినట్లుగా ఉన్నాయి ఈ దేహాభిమానము, ఈ రాగద్వేషాలు. కాబట్టి రాగద్వేషాలు ఉన్నాయి అని మనం విమర్శించడం కాదు. సరే, బాగుంది. మళ్ళీ శిష్యుడు ప్రశ్న వేస్తున్నారు, స్వామి మీరు విద్యారణ్య స్వామిని ఉదహరిస్తున్నారు. జ్ఞానికి రాగద్వేషాలు, దేహాభిమానము ఈ ప్రారబ్ధ కర్మను అనుభవించడం కోసం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆ బాధితానువృత్తి చేత నశింపబడిన, జ్ఞానం చేత నశింపబడినప్పటికీ కొనసాగుతూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది అని చెప్పారు కదా. మరి అదే విద్యారణ్య స్వామి వారు ఏం చెప్పారంటే తెలుసా స్వామి? ఈ జ్ఞానవంతుడుగు వాని యందు రాగాదులు ఉండవు అని చెప్పాడు. మరి జ్ఞానికి రాగాదులే ఉండవు అని చెప్పాడే. చెప్పమంటారా శ్లోకం? చెప్తా వినండి. రాగోలింగం అబోధస్య చిత్త వ్యాయామ భూమిషు నచ ఆధ్యాత్మ అభిమానోపి విదుషో అస్యాసురత్వతః విదుషోప్యాసురత్వం చ అన్నిష్ఫలం బ్రహ్మదర్శనం. చిత్తమందు విషయము ఎడల ఏ రాగం ఉన్నదో, మనసులోగన ఏదైనా బలమైన కోరికగా ఉంటే అతడిని అజ్ఞానమును తెలియజేయునట్టి చిహ్నము అన్నాడు. చూడండి, రాగ లింగం, లింగం అంటే గుర్తు, సింబల్. వాడిలో కోరికలు ఉన్నాయంటే ఒక వ్యక్తులు ఏమర్థం చేసుకోవాలి తెలుసా స్వామి? అవి దేన్ని గుర్తు చేస్తాయో తెలుసా? ఆ వ్యక్తి యొక్క అజ్ఞానమును తెలియజేస్తాయి. దాన్ని బట్టి ఎప్పుడైతే ఇదైందో ఆ కోరిక అనేటువంటి రూపంతో ఈ ప్రతి వాడిని కూడా కోరికల్లో మునిగి ఉంటే ఏమర్థం చేసుకోవాలి? ఇతడు ఇంకా అజ్ఞానవంతుడే అని అర్థం చేసుకోవాలి మరి. కాబట్టి స్వామి, జ్ఞానవంతుడుకు పురుషుని యందు ఈ రాగాదులు కానీ దేహాభిమానం కానీ ఉండకూడదని చెప్పాడు మరి ఆయనే. సరే, బాగుంది నాయన, నువ్వు అలా అంటున్నావు కదా, నేను చెప్తా విను. ఇప్పుడు అంతేకాకుండా సరే ఇంకా కొనసాగిస్తున్నాడు ప్రశ్నని. అంతేకాదు స్వామి, ఇంకా చెప్తాను చూడండి. ఒకవేళ ఆ విద్యారణ్య స్వామి చెప్పిన దాన్ని పక్కన పెడదాంలే, పక్కన పెట్టేసి ఇంకొక విషయం మనం ఆలోచిద్దాం, లౌకికంగా ఆలోచిద్దాంలే, వేదాంత పరంగా వద్దు. ఏదో మీరు అన్నారు జ్ఞానికి ఎన్ని కోటి కోరికలు ఉన్నా నష్టం లేదు అని ఆయన అన్నాడని. మళ్ళీ నేను చెప్పాను కోరికలు ఉంటే వాడి జ్ఞానే కాదు అని. ఆయన చెప్పిన మాటనే చెప్పా, విద్యారణ్య స్వామి చెప్పిన మాటనే. సరే, పక్కన పెడదాం. ఇప్పుడు లౌకికంలో చూద్దాం. మీరేమంటారు? జ్ఞానం కలిగిన వాడి యందు కోరికలు ఉంటాయి అంటున్నారు కదా. అలా ఉంటే ఆ జ్ఞానికి యథేష్ట ఆచరణ, అంటే ఆచరణ ఆధ్యాత్మిక ఆచరణ కాకుండా యథేచ్ఛముగా వాడి బుద్ధి పుట్టినట్టు జీవనయానం చేసేటట్లుగా, అంతే కదా, అంగీకరించాలి. అంటే ఏంటి? శాస్త్ర మర్యాదను ఉల్లంఘించి నిషిద్ధ విషయాలను కూడా వాడు ఆచరించవచ్చు. అదే కదా యథేష్ట ఆచరణ అంటే, బుద్ధి పుట్టించి నడుచుకోవడం. శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రయుక్త కర్మలే చేయాలి, పెద్దలు మెచ్చినటువంటి, లోకం మెచ్చినటువంటి కర్మలే చేయాలంటూ ఉంటే వాడు పనికి మాలిన పనులన్నీ చేస్తాడు కదా.
ఎందుకు? వాటిలో కోరికలు ఉన్నాయి, రాగాధికములు. ఆ కోరికను పొందడానికి వాడి మాంసం తినాలనిపించిందండి, కోరిక ఉన్నది. వాడు పక్కింట్లో దూరి వాళ్ళది దొంగిలించుకొని ఆ కోడి పుంజునో కోడి పెట్టనో కోసుకొని తింటాడు. అంతే కదా, అది యథేష్టాచరణ. వాడి బుద్ధి పుట్టినట్టు నిషిద్ధ కర్మలను కూడా చేస్తాడు కదా. ఏమండి, మరి అక్కడ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు వాడు అన్నాడు ప్రశ్న. ఇది కూడా బాగానే ఉంది. దానికి ఏం జవాబు చెప్తున్నాడో చూద్దామండి. స్వామి అని చెప్పాడు కదా, ప్రశ్న వేసాడు వాడు. దానికి సమాధానంగా గురువుగారు చెప్తున్నారు, నాయన ఈ జ్ఞానికి యథేష్ట ఆచరణ మేము కూడా ఒప్పుకోము. వాడి బుద్ధి పుట్టి నడుచుకునేవాడిని బుద్ధి పుట్టి నడుచుకుంటాడా? ఫుల్గా బాటలు కావాలా, కోడి అరకోటి పెట్ట కూర కావాలంట. కొంతమంది మాలో ఉన్నారు గురువులు, మన హిందూ మతంలోనేనండి. ఒక ఆవిడ చెప్పేది మా ఇంటికి వస్తూ, మా గురువుగారు వస్తారండి, మా గురువుగారు అచలంలో మహా పెద్ద గురువు, ఆయన వస్తూనే నేను వడలు ఒక కోడి పెట్టను కోసి పెట్టేసి ఒక బాటిల్, హాఫ్ బాటిల్ అంటే అది కూడా అర్ధ బాటిల్ బ్రాందీనో విస్కునో తెచ్చి పెడితే అప్పుడు దాన్ని తింటూ వడలు ఆ కోడి మాంసం తింటూ ఉంటే గురువుగారు సంతోషపడిపోతే ఈమె గారికి నెత్తిన చేయి పెడతానే ఒక్కసారి మోక్షం వచ్చేస్తుంది. ఉంది మరి మన మతంలోనే మనమే అంగీకరించిపోతున్నాము వాళ్ళ దగ్గరికి. చూడండి ఎంత అమాయకత్వము, ఇదంతా సహజమా? చూడండి, అసలు మామూలు వాళ్ళకే ఈ మందు మాంసము ఇవంతా నిషిద్ధం. మామూలు జీవనానికే త్రాగుడు ఇవంతా నిషిద్ధం. మరి అటువంటిప్పుడు సాధకుడిగా ఉన్న కాలంలోనే అవి వదిలేయవలసి ఉన్నది. సరే, సాధకుడిగా వదిలేయకపోయినా కూడా మళ్ళీ యథేష్ట ఆచరణం ఎలా వస్తుంది చెప్పండి? జ్ఞాని గురువు అయినాడంట ఆయన, గురువు. ఏం గురువు? కాబట్టి మేము కూడా ఒప్పుకోం అంటున్నాడు ఈ స్వామి. మన గ్రంథంలో పుస్తకంలో ఉన్న స్వామి, ఈ పుస్తకంలో చెప్పే స్వామీజీ ఉన్నారే గురువుగారు, ఆయన చెప్తున్నాడు, ఆయన మాకు కూడా ఇష్టం లే అట్లా. అయితే ఈ ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి ఆభాసమాత్ర రాగద్వేషాల యొక్క అనువృత్తి అది. ఇవి ఎట్లాగా వస్తున్నాయి రాగద్వేషాలు? నిజంగానే ఉన్నాయంటే కాదు, ఆభాసగా. ఆభాస అంటే నీడా అని, అంటే అదే అదిగా వేరే విధంగా ఉన్నదే ఇంకొక రకంగా, అదే ఆభాస. ఆ మాదిరిగా నిజంగా కోరికలు పొందినవాడు నడుచుకున్నట్టుగా, అంతేగా నిజంగా కోరికలు ఉండి కాదు. ఇప్పుడు నిజంగానే కోరికలు ఉండి కాదు, కోరికలు లేకపోయినప్పటికీ ఇప్పుడు చిన్న విషయం చెప్తానండి. మా పిల్లవాడు చాక్లెట్ తింటున్నాడు, నాకు షుగరు, నాకు తినాలని లేదు. చిన్న పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు, నోట్లో పెట్టి ఒకటి ఉంది జోబీలో, తాతా తీసుకో అన్నాడు. నాయన నాకు వద్దులే, నువ్వు తినిపో. మళ్ళీ 3 సార్లు అడిగాడు వాడు, తాతా తీసుకో, తాతా తీసుకో. నాకేమి తినాలని ఉత్సాహం ఏమీ లేదు. అయినా ఆ షుగర్ ఉండినా ఇప్పుడు తింటున్నా నేను. అంటే కోరిక ఉండి కాదు. అయితే చూసేవాడికి ఎట్లా ఉంటుంది తెలిసిన, ఎదుటివాడికి, ఓహో ఈయన ఏదో చెప్తున్నాడబ్బా యూట్యూబ్లో, అంత యూట్యూబో బీట్యూబో జడ్ ట్యూబో ఏదో చెప్తున్నాడు. ఇంత డూపయ్యా, పిల్లవాడి దగ్గర చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అన్నాడు అనుకో, ఎదుటివాడు ఎవడో చూసి ఎలాగా ఉంటుంది చెప్పండి. అందుకే ఆభాస కొన్ని వద్దనుకొని ఉండవచ్చు తన మనసులో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది కోరిక, నిజమైన కోరిక ఉండి కాదు, అది ఆటోమేటిక్గా అలా జరిగిపోతూ ఉంటుంది అంతే. రాగద్వేషాలు కూడా అజ్ఞానికి, నిజంగా అజ్ఞానికి ఉన్నట్టు రాగద్వేషాలు కాదు. ఇప్పుడు గుత్తి వంకాయ కూర చేయలేదా అన్నాడు అనుకోండి గురువుగారు. గుత్తి వంకాయ కూర లేదండి, వంకాయతో పప్పు చేసాం, అయినా సంతోషంగా తింటాడు. అక్కడ పెద్ద రాగం, అడిగినాడు కదండి, కోరిక కదా అనొచ్చు. అదే అజ్ఞానికి గుత్తి వంకాయ కూర చేయలేదా అన్నాడు అనుకో, లేదు వంకాయ పప్పు, నీ తలకాయ, ఈ తలకాయ నేను చెప్పింది ఏంది, గుత్తి వంకాయ కూర చేయమని, పప్పు చేస్తావాను, దుంప తెగ నిన్ను మీ అమ్మగారింటికి పంపిస్తాపా అంటాడు అజ్ఞాని. ఇది తేడా, అర్థమైందా? ఇప్పుడు రాగము ఎట్లా ఉంటుందో. మరి అదే కొంచెం జ్ఞానం ఏమైంది, ఈ వంకాయ చూస్తానే, ఏమండి గుత్తి వంకాయ కూర చేయలేదు అమ్మగారు అన్నాడు. లేదు స్వామి పప్పు, పర్వాలేదు. ఏమన్నా పచ్చడి, పర్వాలేదు. బ్రహ్మాండంగా చేశారు, పర్వాలేదు.
ఉమ్. అయినా పర్వాలేదు. అది అక్కడ రాగాలు ద్వేషాలు ఎట్లా ఉన్నాయి అది చెప్తున్నాడు. ఆభాస మాత్రముతో రాగద్వేషాలు అనువృత్తి జ్ఞాని ఎందు మేము అంగీకరిస్తున్నాం. అంతేగాని యథేష్ట ఆచరణను మేము కూడా ఒప్పుకోమయ్యా బాబు. ఆ ఆభాస మాత్ర రాగద్వేష అనువృత్తి ఆత్మజ్ఞానమునకు విరోధి అగుటలేదు. అది బాబు. ఈ రాగద్వేషాలు వెలుబుచ్చుతూ ఉన్నాడే జ్ఞాని, ఇవి ఆభాస మాత్రంగా ఉన్నాయి, సత్యంగా పెద్దగా లేవు అవి. ఇవి ఆత్మజ్ఞానానికి విరోధం లేదు. ఆత్మజ్ఞానానికి ఏ నష్టం లేదు. ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగితే కోరికలు ఉన్నా నిజంగా కాదు, అవి నిజంగా కోరికలు లేవు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఒక ఆయన పేరు కాళేశ్వరానంద స్వామి అని రేణిగుంట దగ్గర ఎలమండం అనే ఊర్లో గీతాశ్రమంలో ఉండేవాడు. ఆయనకు వేరే వాళ్ళు మంచి ఎండాకాలం ఎట్లా స్వామి మీరు పాపం ఎండకు ఇబ్బంది పడుతున్నారు అని హాల్లో, ఆయన రూమ్లో కూడా కాదు మళ్ళీ హాల్లో కూలర్ ఇచ్చిపోయారు. కూలర్ ఆ తర్వాత మేము ఎండాకాలం కాబట్టి నాకు కూడా సెలవులు కాబట్టి 50 రోజుల కాలం అక్కడ ఆశ్రమాలు గడపడానికి వెళ్ళినప్పుడు స్వామి రాందే వచ్చి కూర్చుంటే ఎందుకు వెయ్యాలే అని దాన్ని ఆన్ చేసేవాళ్ళు కాదు ఎవరు, మేమంతా వినడానికి వచ్చిన వాళ్ళు, స్వామి కాదని. అప్పుడు ఆయన అనేవాడు, ఏమయ్యా రాజు, ఎయిర్ కూలర్ ఎవరో ఇచ్చారు మనకు, మనమేమి కావాలని ఎవరిని కోరలేదు, అది ఉంది, ఉన్నప్పుడు కూడా స్విచ్ చేసుకోకుండా ఇలాగా ఉండిపోవడం ఏంటయ్యా అన్నాడు. అంటే ఏంటి అర్థం, ఆయనే కావాలని కోరలేదు, కోరకుండా ఎవరో ఇచ్చారు, ఇచ్చిన దాన్ని మనం నిజంగా ఆయన రూమ్లో ఏమీ లేదు, ఎండాకాలమైనా అలాగే పడుకుంటాడు, ఏసీ పెట్టుకోవచ్చు, మరి ఏం లేదు. అయినా ఇప్పుడు మరి ఎవరన్నా చూసి అబ్బో వీళ్ళంతా ఏమి సాధకులు, ఆయన ఏమి గురువు, ఏ కూలర్ పెట్టుకొని వింటున్నారని చెప్తున్నాడయ్యా అన్నారనుకోండి, కాదు, మేము అనుభవించినది ఆభాస మాత్రమే. ఇక్కడ రాగద్వేషాలకి తావు లేదు. ఇది అర్థం కావాలి. ఇది ఆత్మజ్ఞానికి ఉండేటువంటి తేడా. ఆభాస మాత్ర రాగద్వేషాదులు ఆత్మజ్ఞానానికి ఏమి విరోధము కాదు. అట్లా కాకుండా నిజంగానే ఇట్లాంటి వాటిలో ఆభాస మాత్రంగా ఉంటే కూడా ఇవి కూడా ఆత్మజ్ఞానానికి విరోధం అన్నావు అనుకో నువ్వు, అప్పుడు ఎవరికి కూడా ఆత్మజ్ఞానం లేకుండా పోతుందయ్యా. ఎవరికి కూడా ఆత్మజ్ఞానం కలగదు. ఎందుకో తెలుసా, ఇప్పుడు సత్సంగానికి రావాలి, ఒక ఆయన కాళ్ళు నొప్పులు, పాపం ఆటోలో వచ్చాడు, కాళ్ళు పెట్టుకొని ఆటోలో వచ్చాడా, ఇతనేమి సాధకుడయ్యా అన్నాడు అనుకో. ఆయన కాళ్ళు బాగా పెట్టుకొని అతి దగ్గరలో వాళ్ళ ఇల్లు ఉండి ఆటోలో రావడం ఏమిటండి, వీళ్ళంతా ఆధ్యాత్మికమైన అసలైన సాధనలో ఉన్నారంటారా? సరే ఇంట్లోకి వస్తున్న ఫ్యాన్లు వేసాం, అబ్బా వీళ్ళందరికీ ఫ్యాన్లు కావాల్సి వచ్చినాయి, వీళ్ళేమి సాధకులండి, ఏం చెప్తావు? ఎండాకాలం మధ్య నీళ్లు దప్పికినా నీళ్లు తాగుతున్నాడు కానీ అబ్బా వీళ్ళేమి సాధకులండి, వీళ్ళేం జ్ఞానాన్ని పొందుతున్నారు, ఈ కాసేపుట్లోనే నీళ్లు తప్పికినాయి ఆయనకు. కాబట్టి ఇలాగా ఆభాస మాత్రముగా ఉన్నటువంటి రాగాదులు ఆత్మజ్ఞానానికి విరోధి, ఆత్మజ్ఞానాన్ని కలుగనివ్వవు ఇవి అని అంటే ఇంకా ఆత్మజ్ఞానమే కలగదు, ఎవరికీ కలగదు. వాడు ఆయనకు సహజంగానే మోటార్ సైకిల్ ఉందండి, ఏదో ఎవరన్నా దొంగతనం చేసి తెచ్చుకున్నవాడు కాదు, ఆయన మోటార్ సైకిల్ వస్తాడు, అవును తప్పేమిటి, అతనికి దానిపైన రాగమా, ఏ రాగము? అక్కడ అర్థం చేసుకోవాలి దాన్ని, శాస్త్రాన్ని. ఈ విషయాన్ని శాస్త్రం ఏం చెప్తున్నది, కాదాచిత్ కం రాగలేశం చికిత్సితుమశక్నువన్ యో బ్రహ్మనిష్టాం సంద్వేష్టి కదా స్యాత్ తత్వనిశ్చయ. అవును నాయనా శిష్య, చిత్తమునందు ఒకవేళ ఉత్పన్నమైన లేశమాత్రమగు ఏ రాగం ఉన్నదో, చిత్తంలో కొద్దిపాటిగా ఈ రాగం కోరికలు ఉన్నాయనుకోండి, కొద్దిపాటిగా ఆ కొద్దిపాటిగా ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి అసమర్థుడుగా ఉన్నాడు అనుకో ఒక వ్యక్తి, ఆ కొద్దిపాటిది కూడా పోగొట్టుకోకుండా, అటువంటి వాడు బ్రహ్మనిష్ట పనికిరాదు అనుకున్నాడు అనుకోండి, నాకు కోరికలు పోలేదే, నేను తెల్లాలేస్తానే
నాకు మా ఇంట్లో అందరూ టీ తాగుతున్నారు, టీ ఇస్తున్నారే, నాకు ఆ కోరికే పోలేదే అని ద్వేషిస్తూ ఉన్నాడు అనుకో, లేదా పొద్దున్నే స్నానం చేయాలి, ఆ వేడి నీళ్ళతో నాకు లభ్యం కావడం లేదు, అసలు వేడి నీళ్ళు నేను కోరుతున్నానే తప్పు కదా, చన్నీళ్ళు అయితే బాగుండు కదా అని కొన్ని అనుకున్నట్టు ఉన్నాడు అనుకో, బ్రహ్మనిష్టకు వెళ్ళడానికి ఇష్టపడలేదనుకో, నాలో కోరికలే పోలేదే అని, అటువంటి వారికి ఏ కాలమందునూ ఆత్మనిశ్చయము కలుగనేరదు. చూడండి, బాగా చెప్పాడు శ్లోకంలో. కాదా అచిత్కం రాగలేశం చికిత్సితుమశక్కును వన్. ఆ రాగలేశాన్ని కూడా పోగొట్టుకోందే యో బ్రహ్మనిష్టాంశం ద్వేష్టి. ఆ బ్రహ్మనిష్టను ద్వేషిస్తున్నాడు వీడు, నాకు రాదు అని, నాకు పోలేదే అని. కాబట్టి రాగాదులు నష్టం లేదండి అసలు. ఎప్పుడైతే రాగము కోరిక, అంటే రాగం అంటే కోరిక, ఆ కోరిక బలమైనది అంటే వాసనారూపమైనదిగా తయారవుతుందో అప్పుడండి అది బాధ. అంతేగాని కోరిక లేకపోతే నీళ్లు తాగాలే, పడుకోవాలా, గాలి కావాలా. కాబట్టి కొద్దిపాటి కూడా నాకు పోలేదే కోరికలు, అబ్బా చెమట పడతా అంటే ఇసుకతో ఇసుకుంటున్నానే అన్నాడు అనుకో, ఎవరికి ఇంక జ్ఞానం కలిగేది? కలగదు. అందువల్ల నాయనా శిష్య, ఈ ప్రారబ్ధ కర్మ సమాప్తి పర్యంతం గుర్తుపెట్టుకో, ప్రారబ్ధ కర్మ ఎప్పటికి తీరుతుందో అంతవరకు ఈ జ్ఞానవంతుడుగు వానికి ఈ దేహాభిమానము కానీ, ఈ రాగద్వేషాదులు కానీ బాధిత అనువృత్తి చేత ఉన్నవి అని అనేటువంటి అర్థము సిద్ధమైనది. ఎంతకాలం వరకైతే ప్రారబ్ధ కర్మను పూర్తిగా అనుభవించలేదో, అవి ఆ ప్రారబ్ధ కర్మ పోయేంత వరకు జ్ఞానం కలిగిన వారికి కూడా ఈ దేహాభిమానం ఉంటుంది, రాగద్వేషాలు కూడా ఉంటాయి. ఎలా ఉంటాయో అర్థం కావాలి అక్కడ. బాధిత అనువృత్తి చేతగా ఉంటాయి. బాధితానువృత్తి అంటే ఇప్పుడు 4 సార్లు చెప్పాను, ఆ మేరకు ఉంటాయి. కానీ సత్యముగా శరీరము నేను అన్న అభిమానం ఉండదు. సత్యము నేను ఇప్పుడు అంతే కాదండి. మామూలుగా చూస్తే ఇప్పుడు ఏదైనా నా కాళ్ళకు మట్టి అయితే మట్టి తుడుచుకుంటాడు, నీళ్ళతో కడుక్కుంటాడు. ఒక ఆయన మోటార్ సైకిల్లో పోతున్నాడు, వర్షాకాలం అంతా బురద పడింది, ఆ మోటార్ సైకిల్ కడుగుతున్నాడండి. ఏవయ్యా నీళ్ళతో కడుగుతున్నామంటే మోటార్ సైకిల్ చక్రాలకంతా బురద పడింది సార్. ఎందుకు? తన వాహనం, అది తన వాహనం, తనని తీసుకోపోవాలి అదే పొద్దున్న స్కూల్కో. కాబట్టి దాన్ని సరి చేసుకుంటున్నాడు. తప్పేమిటి? అసలు అక్కడ అబ్బా ఎంత రాగమయ్యా మోటార్ సైకిల్ పైన అంటే కుదరదు అది. అలాగే తన శరీరం తను కాదని తెలుసు, తన శరీర సంరక్షణ కోసం చొక్కా తడుక్కున్నాడు. లేదా అప్పుడు ఒక కాలంలో చొక్కాలు లేవండి, శంకరాచార్య కాలంలో చొక్కాలు పంచెలు ఇలా లేవు. మా పెద్దవాళ్ళు కూడా, మా తాత ముత్తాతలు ఉండేవాళ్ళు, వాళ్ళకి కూడా చొక్కాలు లేవు ఆ రోజుల్లో, కేవలం టవల్ వేసుకుంటేవాళ్ళు కింద పంచె కట్టుకొని. అందువల్ల లేవు. ఈ కాలానికి వచ్చేసే ఈ కాలానుగుణంగా అవి దేనికి? మాన సంరక్షణార్థం. అంతేగాని బిత్తలు పోవడం, గోచిపాత పెట్టుకొని పోతా ఉంటాడు ఈదలు పడిగా అంటే అంతరాను అంతగా అబ్బా రాగద్వేషాలను అంచుకున్నవాడు అవుతాడా? అలాగైతే పిచ్చివాడు కూడా జ్ఞానే, పిచ్చివాడు కూడా ఆత్మజ్ఞానం అయిపోవాలి, పిచ్చివాడు కూడా. అందువల్ల ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. సరే, ఇక మళ్ళీ శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడు. ఇది ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా ఇది మంచి విషయం కనుక, ఎందుకంటే మనకు రేపు జ్ఞానం కలిగినా మనం ఎలా జీవించాలనో ఇది తెలియబడాలి. అంతేకాకుండా జ్ఞానవంతులు ఎలా జీవిస్తున్నారు, అక్కడ మనం అనవసరమైనటువంటి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటాం. కొంత శాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకోకుండానే ఇది వచ్చినటువంటిది. అందువల్ల బాగా రావడం కోసమే ఈ విషయాన్ని తీసుకున్నాను. వీలైనంతగా ఇంకా 2 క్లాసులు కానీ బాగా వివరణగా ఉన్నప్పుడు మాత్రం ఇస్తేనే మీకు అర్థమవుతుందని నా భావన. కనుక బోరు కొడితే క్షమించండి. హరి ఓం తత్సత్.